అందరికీ వారాహిమాత యొక్క ఆశీస్సులు, అంబాత్రయ క్షేత్రంలో ఉండే ముగ్గురమ్మల యొక్క ఆశీస్సులను అందజేస్తూ ఈ నెల 29వ తారీఖు పౌర్ణమి బుధవారం, గురు పౌర్ణమి. పౌర్ణములన్నీ వస్తూనే ఉంటాయి అనుకోండి. ఈ పౌర్ణమి గురు పౌర్ణమి. గురు పౌర్ణమికి చాలా మహత్వం, మహిమ ఉంది. మీకు ఆదివారం అమావాస్య, ఆదివారం పౌర్ణమి అంటేనే పవర్స్ అని మీరు అనుకుంటారు. ఒక 100 ఆదివారం అమావాస్యలు ఈ గురు పౌర్ణానికి సాటి రావు. జగత్తును మీకు పరిచయం చేసిందే గురువు. జగత్తంతా దేవుడైతే ఆ దేవుని మీకు పరిచయం చేసిందే గురువు. గురువు అంటే జ్ఞానస్వరూపుడు. ఈ ప్రతి గురు పౌర్ణమిని అంబాత్రయ క్షేత్రంలో చాలా గొప్పగా జరుపుకుంటాం. సోషల్ మీడియా మాధ్యమంగా ఈ మధ్యలో ఈ పీఠంలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని లైవ్లో మనం చూపిస్తున్నాము. మనకు ఈ సోషల్ మీడియా తెలియకన్నా ముందు నుంచే 2010-11 నుంచి కూడా మనం గురు పౌర్ణమి ఉత్సవం చేస్తూ ఉన్నాం. ఎవరికి తెలియదు. ఎప్పుడైతే వీడియో రికార్డ్ చేసి బయటికి అప్లోడ్ చేస్తూ వచ్చామో 4 సంవత్సరాల నుంచి అందరికి తెలుసు. పోయిన సంవత్సరం కూడా అంబాత్రయ క్షేత్రంలో గురు పౌర్ణమి ఉత్సవాన్ని ఘనంగా వైభవంగా చేశాము. ఈ సంవత్సరం కూడా యథాతథంగా ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి పరాశ్రీ స్వామి గారిని ఒకతోన కూర్చోబెడతారు బొమ్మలాక. వచ్చిన ప్రతి భక్తుడికి సుగంధ జలాలు ఇస్తారు. పంచ సుగంధములు కలిపినటువంటి నీళ్లు ఇస్తారు. కమిటీ వాళ్ళే ఇస్తారు. ఆ నీళ్లు తీసుకొని వెళ్ళి మీరు సరాసరి స్వామి పాదాల మీద పోసి దండం పెట్టుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. ప్రతి గురు పౌర్ణమికి ఉంటుంది ఇది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇది ఉంటుంది. మళ్ళీ తదుపరి ఉండదు. ఎందుకోసమంటే ప్రతి దేవాలయానికి ఒక కుంభాభిషేకం ఉన్నట్లు ప్రతి జన్మకు ఆ జన్మ యొక్క స్థితికి సంబంధించి స్నానాలు ఉన్నట్లనే అవభృత స్నానం అని ఒకటి ఉంటుంది. ఏడాదికి 2 సార్లు పీఠంలో భక్తులు స్వామివారికి చేస్తారు. జీవకళలతో నడియాడేటటువంటి ఒక గురువు సాక్షాత్ దైవస్వరూపుడని మన హిందూ ధర్మం నమ్మింది. అమ్మవారికి ఎలాగో పరిపూర్ణ అభిషేకాలు చేస్తారనుకోండి, అమ్మ యొక్క ఛాయాస్వరూపకంగా నీడలాగా స్వామివారికి గురు పౌర్ణమికి మహాలయ అమావాస్యకి 2 పర్వదినాలలో అవభృత స్నానం చేస్తారు. కాబట్టి ఈ పౌర్ణమికి కూడా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందరికి అవకాశం ఉంటుంది. 6 తర్వాత ఉండదు. ఇది ప్రతి సంవత్సరం ఉండేటటువంటి ఉత్సవం. ఒక అదృష్టం, ఒక సుకృతం అనుకోవచ్చు. మిగతా సమయాలలో ఎప్పుడైనా వచ్చినప్పుడు స్వామిని మొక్కుదాం, ముట్టుకుందాం అంటే అవకాశం ఇయ్యరు. దౌర్భాగ్యులు, మూర్ఖులు, దొబ్బుతారు కూడా పక్కకి. గురు పౌర్ణమి రోజు వస్తే చక్కగా మీ చేతితో పాదాల మీద నీళ్లు పోసి, మీరు తెచ్చిన పువ్వో పత్రో స్వామి పాదాల మీద పెట్టి, పండో ఫలమో స్వామి పాదాల దగ్గర పెట్టి చక్కగా దండం పెట్టుకోవచ్చు. అక్కడ ఉన్నది పరాశ్రీ స్వామియా, ఈ బక్కటి శరీరమా, ఈ నల్లటి శరీరమా మీకు సంబంధం లేదు. ఆ పౌర్ణమి రోజు ప్రపంచవ్యాప్తంగా గురుస్వరూపులైన వారి అందరి లోపల కూడా పరంజ్యోతి యొక్క కళలు ప్రవేశిస్తాయి. ఆ రోజు మొత్తం కూడా నేచర్లో అట్మాస్ఫియర్ అంతా కూడా ఆ ఎనర్జీ ఫుల్ ఉంటుందన్నమాట. మొత్తం అఖండ మండల స్వరూపులైనటువంటి గురుమండలాల అందరిలో కూడా పరంజ్యోతి యొక్క ఎనర్జీ యాడ్ అవుతుంది. ఆ రోజంతా ఆయన వ్యక్తి కాదు, ఒక శక్తి. ఏ గురువైనా ఇందులో గురుత్వం అనేదానికి 2 ధర్మాలు అన్వయం చేస్తారు. మీకు చదువు నేర్పిన వాళ్ళను కూడా గురువుతో పోలుస్తారు, వృత్తి నేర్పిన వాళ్ళను కూడా గురువుతో పోలుస్తారు. కానీ ఈ పౌర్ణమి ఎస్పెషల్లీ స్పిరిచువల్ గురూస్కు మాత్రమే, ఆధ్యాత్మిక గురువులకు మాత్రమే ఈ గురు పౌర్ణమి చెందుతుంది. ఇది బాగా గమనించండి. ఈ 2026వ సంవత్సరం ఈ జూలై నెలలో వచ్చేటటువంటి ఈ పౌర్ణమి బుధవారం 29వ తారీఖు నాడు అత్యంత వైభవోపేతంగా అంబాత్రయ క్షేత్రంలో గురు పౌర్ణమి ఉత్సవం ఉంటుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనాను కూడా ఆ రోజు పీఠానికి వచ్చి మీ స్వహస్తాలతో గురుసేవ చేసుకునేటటువంటి అదృష్టాన్ని మీకు ఈ పీఠం యొక్క కమిటీ సభ్యులు కల్పిస్తారు.
అమ్మ యొక్క కృపను పొందవచ్చు, అమ్మ యొక్క ఆశీర్వాదం కూడా తీసుకోవచ్చు. ఇది ప్రతి ఒక్కరూ అనిర్వచనీయమైనటువంటి విశ్వాసంతో స్వీకరించదగినటువంటి అంశం. దీంట్లో ఏమాత్రం లోటుపాటు చూడకూడదు. అందరికీ శ్రీమాత యొక్క ఆశీస్సులు. శుభం భవతు.